తాళి కట్టించుకొని ఆయనతో కాపురం చేసిన దానివి అయ్యుంటే ఈ ముసలాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో అది చెప్పు. రాజావారి పుట్టుమచ్చల గురించి అడిగావే, ఇప్పుడు నీ పుట్టు మచ్చ గురించి చెప్పనా? పబ్లిక్గా చెప్పనులే, ఎందుకంటే నేను నీలా సంస్కారహీనురాన్ని కాదు. రాయిలా నీ పుట్టుక గురించి చెప్పనా? నువ్వు రంగనాయకి కూతురివి, ఒక వేశ్య కూతురివి. నీ తల్లి కూతుళ్ళ ఫోటో నా మొబైల్లో ఉంది. నీ చరిత్ర రాజావారికి తెలిస్తే ఆన్ ది స్పాట్ నిన్ను షూట్ చేస్తారు. నీ కొడుకుని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. మృణాల్ని వేసి కూతురని నిజం చెప్పినట్టున్నారు. అందుకే మృణాల్ని ముఖంలో రక్తపు చుక్కలేదు. సో కంట్రోల్లో ఉండు, అర్థమైందా? రాజావారు, ఎవరు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నన్ను పారాయిదాన్లాగా చూస్తే నేను భరించలేను. పిలవండి రాజావారు, నన్ను రాజేశ్వరి దేవి గారు అని పిలవండి. పిలవండి రాజావారు, ప్లీజ్ రాజావారు పిలవండి.
థ్యాంక్స్. నీకే కాదు, రాజావారికి కూడా నేను రాజేశ్వరి దేవుని అని నిరూపించుకునే అవకాశాన్ని కల్పించావు. రాజావారి పుట్టినరోజున ఆయనకి ఇష్టమైన కీర్తన వీణి మీద పలికించే అవకాశాన్నిచ్చావు. చాలా పెద్ద హెల్ప్ చేశావు. వన్స్ అగైన్ థ్యాంక్స్. బై బై, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక ఈ రోజు నుంచి నీ లైఫ్లో అల్లకల్లోలం మొదలు కాబోతోంది. నీ సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం అన్ని చెల్లాచెదురు కాబోతున్నాయి. ముప్పు రాబోతోంది. నీ కొంప మునగబోతోంది. తరం కాదు, ఉత్తుత్తి అరుపులు మానుకో. అరే, నేనేంటో ఆల్రెడీ తెలిసేలా చేశా. ఎదురు దెబ్బలు తగిలేలా నీ కళ్ళ ముందే శశిరేఖ సూర్యుల పెళ్లి చేశా. అయినా ఇంకా బుద్ధి రాలేదా? నేను అప్పుడే చెప్పాను, నువ్వు చేసిన పెళ్లిని పెటాకులు చేస్తానని. నువ్వు దగ్గరుండి కట్టించిన తాళిని కట్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. శశి, సూర్య, ఏంటా చూపు? ఈ చూపుకి అర్థం ఏమిటో నీకు తెలీదా? నిజంగా తెలీదా? తెలీదని చెప్పానా? సూర్య, ఏంటిది? నా ప్రేమ గుర్తు, లవ్ ప్రెజెంటేషన్. ఏడ్చినట్టుంది. అదేంటి పుసుకుని అలా నేసావు? లేకపోతే ఏంటి, మన గార్డెన్లోనే పువ్వు కోసుకొచ్చి గొప్పగా ప్రెజెంట్ చేస్తావా? సిగ్గుండాలి. అది కాదు శశి. నాకు ఈ గిఫ్ట్ సరిపోలేదు. మరేం కావాలి? డైమండ్ నెక్లెస్? పోనీ రూబీ నెక్లెస్? మరేం కావాలి శశి? ఆకాశంలో వెన్నెల, చంద్రుడు, నక్షత్రాలు. అంత పైత్యం వద్దు సార్. నాంచకు శశి, ఏం కావాలో చెప్పు, క్షణాల్లో తెచ్చిస్తాను. అడిగాక కాదనకూడదు. అంత ధైర్యం కూడానా మేడం? అడగండి. మరేమో అంత అవసరం లేదు, మామూలుగా అడుగు. అది ఏది? అది నిన్ను ఫస్ట్ టైం ఏ డ్రెస్ లో చూసానో మళ్ళీ ఇప్పుడు అదే డ్రెస్ లో చూడాలనుంది. ఎస్, కరెక్ట్గా
గెస్ చేసావు. మళ్ళీ ఒకసారి నిన్నలా ఆటో డ్రైవర్ యూనిఫామ్ లో చూడాలనుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. సూట్ వేసుకోవడం అలవాటు చేసి మళ్ళీ కాకి షర్ట్ వేసుకోమంటావా? అర్థం ఉందా? నా వల్ల కాదు. సూర్య ప్లీజ్, సూర్య ప్లీజ్. సారీ. అంతేనా? నా మాట వినవా? అది కాదు శశి. ప్లీజ్ సూర్య. బయటికి వెళ్ళకూడదు అంటూ ఆంక్షలు పెట్టి ప్రతాప్ గారు మనల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఆటోలోని పక్కన కూర్చొని అప్పట్లా ఎంచక్క షికార్కి వెళ్లాలనుంది. వామ్మో, ప్రతాప్ గారు తెలిసిపోతే? చెప్పకుండా వెళ్దాం. శ్రీమతి గారు హ్యాపీనా? ఎలా ఉంది ఆటో రైడింగ్? పుష్పక విమానంలో మేఘాల్లో తేలుతూ వెళ్తున్నట్టుంది. కళ్ళ ముందు రింగులు రింగులు తిరుగుతూ మనసు ఫ్లాష్ బ్యాక్ లోకి లాగేస్తుంది. ఎలా ఉంది? బాగుంది. పెళ్లితో నా జీవితంలో సగాన్ని పంచుకున్నాం. శోభనం రోజు పాల గ్లాసులో సగాన్ని పంచుకున్నాం. ఇప్పుడు ఇలా నా ఆటోలో సగం సీట్ని పంచుకొని నిజమైన భార్య అనిపించాం. సూర్య, నాకు నీ మాటలు వినే మూడ్ లేదు. పోనీ నువ్వే మాట్లాడు. నాకు మాట్లాడే మూడ్ అస్సలు లేదు. మరి ఏ మూడ్లో ఉన్నావు? ఏ మూడ్ అంటే సూర్య, ఏంటి ఇక్కడ ఆపేశావు? ఈ లొకేషన్ బాగుంది, కాసేపు ఎంజాయ్ చేద్దామని. అబ్బో, చాలా దూరం వచ్చేసినట్టున్నావు. ఇక్కడ మనుషులే కనబడటం లేదు. అందుకేగా ఇక్కడ ఆపింది. ఏయ్ తంతా, నువ్వు తన్ను చంపు, కానీ స్ట్రాంగ్గా ఒకటి చాలు. సూర్య, సూర్య వద్దు. పబ్లిక్ ప్లేస్, ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి, ఎలా ప్రేమించుకోవాలో మనం చూసి నేర్చుకుంటారు. వద్దు, ఆగు సూర్య, దగ్గరికి రావద్దు. సూర్య, అస్సలు కుదరదు. ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలమ్మా,
ఆగటాలు దూరంగా ఉంటాలు జాంతానాయి. ఏ సూర్య, ఏ శశి, శశి ఆగు. యమ జోష్లో ఉన్నారు, మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు, రెచ్చిపోయి నవ్వుకుంటున్నారు. ఈ కులుకులు, నవ్వులు, ముద్దులు, మురిపాలు, కవ్వింతలు, కౌగిలింతలు ఇంకొద్ది క్షణాలే, కేవలం మరికొద్ది క్షణాలే. ఏ శశి ఆగమన్నానా? శశి ఆగు. శశి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. దొరుకుతుందా? ఆగు ఆగు. ఈ చిలక గోరింకలకి లోకమే కనపడ్డం లేదు. ఇంకొద్ది క్షణాల్లో గోరింక ప్రాణం దేవుడి గూటికి చేరుకుంటుందని ఆ చిలక్కి తెలీదు. తెలిస్తే పాపం విలవిలా కొట్టుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు ఈ మృణాలిని కిలకిలా నవ్వుకుంటుంది. ఎక్కడిళ్ళు? ఇల్లంతా ఎత్తుకొని ఎక్కడా లేరు? లేరా?